హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లావుది గోధుమ ఉప్మా రవ్వ ఉందా, దొడ్డు ఉప్మా రవ్వ దానితో చేసాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు నచ్చిది. దొడ్డు ఉప్మా రవ్వ 1 కేజీ తెచ్చాను, జల్లించాను మంచిగా. ఇసుకుండిద్దేమో కొంచెం రాళ్ళు తగులుతాయని అది జల్లించిన తర్వాత బెల్లం మంచిగా పొడిలాగా కొట్టేసాను, నానబెట్టాను. బెల్లం నానబెట్టేసి దాన్ని ఏం చేశానంటే, బెల్లం నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళు ఈ గోధుమ ఉప్మా రవ్వలో నీళ్ళు, ఆ బెల్లపు నీళ్ళు పోసుకుంటా కలిపేసాను ఫ్రెండ్స్. కలిపిన తర్వాత మనం ఇడ్లీ రవ్వ పిండికి ఎలా కలుపుకుంటాం, దాని మీద కొంచెం కొద్దిగా వాటర్ ఎక్కువ వేయాలి. కొంచెం ఇడ్లీ పిండి మీద కొంచెం గట్టిగా ఇడ్లీ పిండిలాగా ఉండొద్దు, కొంచెం జోరుగా ఉండాలి. దాని తర్వాత యాలక్కాయ పొడి, ఎండు కొబ్బరి వేసాను ఫ్రెండ్స్. దీంట్లో మీ ఇష్టం, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసుకోండి. నేనైతే ఎండు కొబ్బరి వేసాను, 2 చిప్పలు వేసాను ఎండు కొబ్బరి, కచ్చాపచ్చగా మిక్సీ బట్టి వేసాను. వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఇక ఒక అరగంట నాననిచ్చాను ఫ్రెండ్స్. అరగంట నానినాక బాండీలో ఒక 50 గ్రాముల మీద కొంచెం తక్కువ 25 గ్రాముల దాకా నూనె పోసాను. పోసేసి బాగా కాగనిచ్చి, ఇదిగో మన ఆయకుడు దెబ్బ రొట్టె ఎలా వేసుకుంటాం మనం, దెబ్బ రొట్టెకి ఎలా రొట్టె లావుగా ఎలా వేస్తాం అలా వేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏదో చెప్పి కాదు, కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఛానల్ ఓకే అవ్వాలని మీరు చూసి మీరు కూడా తిన్నవాళ్ళు మంచిగా ఉంది, మంచి వంట పెట్టిందా అని అంటారని నేను మంచిగానే వండుతున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు కూడా వండుకొని తిని ఎలా ఉందో చెప్పండి. కొబ్బరి పలుకులు తగులుతా ఈ రొట్టెలా తింటుంటే, ఆ బెల్లం బ్లడ్ పట్టిద్ది, మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుద్ది, బలంగా ఉంటాం. ఈ ఎండు కొబ్బరి నడువులకు మంచిది ఫ్రెండ్స్, నడుముకి చాలా బలం ఇది. మళ్ళీ యాలక్కాయ కూడా మంచిది అంటారు, నిద్ర పట్టిద్ది అంటారు. సరేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దనే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి, లింక్లో పెట్టాను. కర్రీస్ ఉన్నాయి, ఇట్లా పిండి వంటలు ఉన్నాయి, మళ్ళీ వెజిటేబుల్స్ కూడా, అంటే ఫ్రూట్స్ అవన్నీ పెట్టినవి ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలా వండుకొని తిని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. నేనైతే ఏదో చెప్పట్లేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్, నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకైతే నచ్చిద్ది, చాలా బాగుంటుంది, నచ్చిద్ది. చూడండి, తిన్నాక చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దనే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చాలి, ఎందుకంటే మీరు తిని ఏదో నేను పెట్టానని కాకుండా మీరు వండుకొని తింటే బాగుంది వంట అని అనాలి ఫ్రెండ్స్. అలా మీరు నాకు కామెంట్స్ పెట్టి బాగుందని మీరు లైక్ చేసి షేర్లు చేస్తుంటే నాకు కూడా తృప్తిగా ఉండేది కదా ఫ్రెండ్స్. బాగుంటుంది, వండుకొని తినండి. ఎంత వీజియో ఫ్రెండ్స్, ఇది చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. మీకు నా ఛానల్ నా వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. వండుకొని తినండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, బాగుండిద్ది. బెల్లం కలిసింది, అన్నీ కలిసినాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వేసాను, చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఈ రొట్టె గురించి ఎంత కష్టపడ్డానంటే చాలా కష్టపడ్డాను. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా, ఓకేనా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. మీరు వండుకొని తిని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్లో ఉన్నాయి చూడండి, లింక్ ఆన్ చేయండి, లింక్లో పెట్టాను. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిద్ది, చాలా టేస్టీగా ఉండేది, నచ్చిద్ది, ఓకేనా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చింది ఫ్రెండ్స్.
చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.